శిబి చక్రవర్తి చాలా ధర్మపరుడైన వ్యక్తి. అలాగే దానగుణ సంపన్నుడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి. ఒకనాడు ఆయన్ను పరీక్షించాలని ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు అనుకున్నారు. ఇంద్రదేవుడు పావురంగాను, అగ్నిదేవుడు గ్రద్దగాను మారారు. శిబి చక్రవర్తి తన రాజ్యసభలో ఉండగా ఒక పావురం వచ్చి అతని దగ్గర వాలుతుంది. అది గాయపడి ఉంటుంది. అది శిబి చక్రవర్తిని కాపాడమని ప్రార్థిస్తుంది. శిబి చక్రవర్తి దానికి అభయం ఇస్తాడు. ఈ లోపుగా ఒక పెద్ద గ్రద్ద దాన్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. శిబి చక్రవర్తిని తన ఆహారమైన పావురాన్ని తనకి ఇమ్మని అడుగుతుంది. కానీ శిబి చక్రవర్తి దానికి బదులుగా మాంసాన్ని ఇస్తానని అంటాడు. కానీ ఆ గ్రద్ద దానికి ఒప్పుకోదు. శిబి చక్రవర్తి యొక్క మాంసాన్ని అడుగుతుంది. శిబి చక్రవర్తి పావురం బరువుకు సమానమైన తన మాంసాన్ని కోసి ఇవ్వడానికి అంగీకరించి ఒక త్రాసును తెప్పిస్తాడు. ఒకవైపు పావురాన్ని ఉంచుతాడు. శిబి చక్రవర్తి తన మాంసాన్ని కోసి ఒక తక్కెడలో ఒకవైపు పావురాన్ని ఉంచి మరోవైపు తన మాంసాన్ని వేస్తాడు. అలా ఎన్నిసార్లు వేసిన పావురం దానికి తోగకపోయేసరికి ఆశ్చర్యపోతాడు. చివరికి తానే ఆ త్రాసులో కూర్చుందామని నిర్ణయించుకుంటాడు. తాను ఆ త్రాసులో కూర్చుంటాడు. వెంటనే గ్రద్ద అగ్నిదేవుడుగాను, పావురం ఇంద్రదేవునిగాను మారిపోతారు. శిబి చక్రవర్తి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారతాడు. వారిరువురు శిబి చక్రవర్తిని మెచ్చుకుంటారు.